మనం ఈరోజు వచ్చేసరికి బెంగళూరు చెన్నై హైవే దగ్గర ఉన్న తబూన్ దగ్గర ఉన్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:50 నైట్. ఈరోజు మేము నెల్లూరుకి వెళ్ళాలనుకుంటున్నాం మార్నింగ్ సన్ రైజ్ కోసం. ఇక్కడ నుంచి వచ్చేసరికి 128 కిలోమీటర్స్, 2 hours 23 minutes చూపిస్తుంది. అండ్ రైడ్ అయితే 12కి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇక్కడే బెంగళూరు చెన్నై హైవే దగ్గర ఉన్నాం. 12కి రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టైం వచ్చేసి 12 అయిపోయింది. రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళాలి. అక్కడ అదే గూగుల్ మ్యాప్స్లో వచ్చేసరికి 2 hours 40 minutes చూపిస్తుంది అండ్ 128 కిలోమీటర్స్ అని చెప్పా కదా, ఒక లాంగ్ రైడ్ ప్లాన్ చేద్దామని. సో ఇప్పుడు నెల్లూరు బీచ్ ప్లాన్ చేసినాము. అయితే మాత్రం ఫుల్ చలి అయితే చాలా ఉంది, ఇక్కడ హెవీగా ఉందన్నమాట. ఇప్పుడు టైం అదే 12 చెప్పా కదా, ఇప్పుడు 12:10 అట్లా అయింది. స్లోగా వెళ్తున్నాము ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళాల్సింది 3:30 అట్లా వెళ్దాం అనుకుంటున్నాము. కొంచెం నైట్ స్పెండ్ చేసేసి ఇంకా మార్నింగ్ సన్ రైజ్ చూసుకునేసి ఇంకా జస్ట్ రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము. అయితే అన్న వాళ్ళు అయితే రాలేదు, వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రైడ్కి పక్కా వస్తామన్నారు. చూడాలి మరి. సో చెప్పాలి నిజంగా చాలా చలిగా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎట్లుంటుందో పరిస్థితి తెలీదు, చూద్దాం. అండ్ నెల్లూరు వచ్చేసరికి మనకి ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. స్ట్రైట్ వెళ్తే చెన్నై వస్తుంది. అయితే ఇక్కడ చూస్తే ఏమంటే ఇక్కడ బోర్డింగ్లో వచ్చేసరికి 136 చూపిస్తుంది కిలోమీటర్స్, బట్ గూగుల్ మ్యాప్స్లో వచ్చేసి 123 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే అది రామ్. అండ్ ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే చెన్నై వస్తుంది. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలన్నమాట నెల్లూరుకి. గూగుల్ మ్యాప్స్ కరెక్ట్, ఈ బోర్డింగ్ కరెక్ట్, ఏమర్థం కావట్లా, చూద్దాం. అండ్ ఇప్పుడైతే ఏర్బేడ్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా 106 కిలోమీటర్స్ ఉంది నెల్లూరుకి. అయితే మాత్రం ఈ రోడ్స్ అయితే నిజంగా వరస్ట్ ఉంటుంది. అంటే వన్ వే మొత్తం ఇక్కడంతా రోడ్స్ అయితే మాత్రం నిజంగా దారుణంగా ఉంటాయి. నెల్లూరు పక్కన నుంచి ఇంకా మళ్ళీ రోడ్స్ అయితే సూపర్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న టీ బ్రేక్. Colors all around, but I don't see anything but blue. Get lost in the sound, go back to the start. Let's go out of the dark. Let's go out of the dark. Get into the light now. అండ్ ఇక్కడ ఏర్పేడ వచ్చాము. ఇక్కడ అయితే ఆగాము టీ కోసం. ఒక 10 minutes ఆగేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా స్లోగా వెళ్తున్నాము. ఇప్పుడు 1 hour అయ్యింది, ఇంకా ఇక్కడే ఉన్నాం ఎయిర్పోర్ట్ దగ్గర. స్లోగానే వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళినా అక్కడ ఏమి ఉండదు కాబట్టి, మేము 3కి అట్లా రీచ్ అయినా పర్లేదు కాబట్టి స్లోగా వెళ్తున్నాం. ఇప్పుడు టైం 1 అయిపోయింది. చూడాలి ఎంతకు రీచ్ అవుతాము నెల్లూరుకి మళ్ళీ. అయితే ఇప్పుడే జస్ట్ కాళహస్తి కూడా రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ నుంచి నెల్లూరు వచ్చేసరికి మనకి 96 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం వచ్చేసి ఎస్టిమేటెడ్ టైం 1 hour 55 minutes చూపిస్తుంది. సో చూడాలి, అదిగో చూసినా కదా, అదే కాళహస్తి ఆర్చ్ అనమాట. మనం లోపలికి కాకుండా ఇటు కట్ అయిపోతాం, లెఫ్ట్కి కట్ అయిపోతాం. సో కాళహస్తి అయితే రీచ్ అయ్యాము. ఇంకా 2 hours జర్నీ చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 అయ్యింది. చూడాలి, 3 అనుకున్నాం, 3:30 అయ్యింది. ఇప్పుడు లేట్ వల్ల ఇంకా ఎర్లీగా రీచ్ అవుతామేమో, చూడాలి. మరి రోడ్స్ అయితే మాత్రం నాయుడుపేట దాకా కొంచెం అనీజీగానే ఉంటాయి. ఆ తర్వాత నుంచి కొంచెం బెటర్, దీంతో కంపేర్ చేస్తే బెటర్ అనమాట. సో వీలైతే ఫాస్ట్గా అక్కడ లాగిచ్చేస్తే మళ్ళీ నెల్లూరు నుంచి ఇంకా ఒక 1 hour జర్నీ ఉంటుంది అక్కడ బీచ్ దగ్గరకు వచ్చేసరికి. సో చూడాలి ఎంత టైం పడుతుందో మరి. చలి అయితే మాత్రం చాలా ఇంకా ఫాగ్ ఎక్కువైపోతుంది. అసలు రోడ్డు అయితే కొంచెం దూరం కనిపిస్తుంది, అంత ఫాగ్ ఉందన్నమాట హెవీగా.
రైడ్ అయితే స్లోగా చేస్తున్నాం ఆగాగి. ఇప్పుడే చిన్న బ్రేక్ తీసుకున్నాం, మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగేసి జస్ట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసేసాం అనమాట. అండ్ నాయుడుపేట అయితే ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. నెల్లూరు చూడలేదు. మొత్తానికైతే నెల్లూరు డిస్టిక్ ఎంటర్ అయిపోయాము. వ్లాగ్ చేద్దామన్నా కూడా మొత్తం మంచిగా ఏం కనిపించట్లా, మాకే రోడ్స్ కనిపించట్లా. ఇంకా ఈ క్యాంప్లో అయితే అసలు కనిపించదు. కాబట్టి కుదిరిన దగ్గర వ్లాగ్ చేస్తాము. ఇప్పుడే నెల్లూరు డిస్టిక్ అయితే ఎంటర్ అయ్యాము. ఫాగ్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇప్పుడు మొత్తం ఫాగే, ఏదో మేఘాల్లో పోతున్నట్టుంది. ఇంకా స్లో వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే అసలు ఒక రోడ్డు నిజం చెప్పాలంటే ఒక 10 మీటర్స్ కనిపిస్తుంది అంతే. చాలా అంటే చాలా హెవీగా ఉంది ఫాగ్. ఆ ఇండికేటర్స్ మాత్రం జస్ట్ కనిపిస్తున్నాయి తప్ప మొత్తం ఫాగ్ అంటే ఫాగ్ ఏం కనిపించట్లా. అండ్ ఇప్పుడైతే మనం హాఫ్ డిస్టెన్స్ అంటే నాయుడుపేటకి ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇంకా 68 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ డెస్టినేషన్ రీచ్ అయ్యే టైం వచ్చేసి 1 hour 13 minutes చూపిస్తుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 2:10 అయ్యింది. అంటే ఆల్మోస్ట్ మనం రైడ్ స్టార్ట్ చేసి 2 hours అయింది. 2 hours హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసినాం. యాక్చువల్గా 3 hours నెల్లూరుకి వెళ్ళిపోవాలి. బట్ ఏమంటే చెప్తున్నా కదా, రోడ్ అయితే ఫుల్ ఫాగ్ ప్లస్ 1 way. ఇంకా తెలిసిందే 1 way అంటే ఈ లైట్స్కి ఆ ఫాగ్కి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. నేను చెప్పాలంటే బ్రీతింగ్ అన్కంఫర్ట్గా ఉంది, అంత హెవీ ఉందన్నమాట ఇక్కడ ఫాగ్ అయితే. అండ్ ఇప్పుడు మేమైతే నాయుడుపేటకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళాక మళ్ళీ నెల్లూరు నుంచి మళ్ళీ బీచ్కి అనమాట. అక్కడికి మళ్ళీ ఇంకా సపరేట్ అనమాట. అది వచ్చేసరికి ఇంకా ఒక 40 minutes అట్లా పడుతుంది అక్కడికి రైడ్. సో ఫస్ట్ అయితే మనము ఇంకా గూడూరు ఉంది, ఆ తర్వాత నెల్లూరుకి రీచ్ అవ్వాలి. చూద్దాం, నాకు తెలిసి ఈసారి ఇంకా లేట్ అయ్యిద్ది. మామూలుగా అయితే మేము 3 అంతా అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాం. బట్ ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్రెడీ 2:30 అయిపోయింది. అండ్ ఇప్పుడే అయితే మనం NH5 కూడా ఎంటర్ అయిపోయాము. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే చెన్నై అండ్ లెఫ్ట్ సైడ్ నెల్లూరు. ఇప్పుడైతే హైవే NH5 ఎంటర్ అయ్యాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా లాగిచ్చేయాలనుకుంటున్నాము. మ్యాక్సిమం ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా రీచ్ అయిపోవాలి డెస్టినేషన్ అయితే. చూద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 2:46 అయ్యింది. ఇంకా గూడూరు వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్రేక్ తీసుకున్నాము, ఎందుకంటే నేను మాస్క్ ఎట్లా అంటే ఆ ఫాగ్ వల్ల బ్రీతింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. హెవీగా ఉంది ఫాగ్ అయితే. సో మాస్క్ వేసుకుందామని చెప్పి ఆగాము. అయితే మాత్రం చలి మాత్రం బీభత్సంగా ఉంది. యాక్చువల్గా ఈ 3కి మేము నెల్లూరులో ఉండాలి, బట్ 3కి గూడూరు రీచ్ అవుతాము. ఇంకో 17 కిలోమీటర్స్ 3కి గూడూరు వెళ్తాము. అక్కడ నుంచి ఇంకా ఒక పడుతుంది 1/2 hour. ఇట్లా చూసుకున్న 4:35 అయ్యేటట్టుంది. మొత్తానికి సన్ రైజ్ అయితే మిస్ అవ్వలేండి. ఈ హైవే కాబట్టి ఇంకా వీలైతే ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. ఇదైతే మనము టోల్ ప్లాజా వచ్చాము, ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. అయితే ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. నైట్ రైడ్ ఫాగ్స్ కానీ సూపర్గా ఉందన్నమాట. అయితే మాత్రం ఫుల్ బందోబస్తుగా ఉన్నాం అనమాట. ఎట్లా అంటే స్వెటరు, మళ్ళీ లోపల హుడీస్, టీషర్ట్స్ అన్నీ వేసుకున్నాము. అయినా కానీ చాలా ఆగట్లేదు, అన్నీ వేసుకున్నా కూడా ఆగట్లా. అయితే ఇది కూడా ఈ ఎక్స్పీరియన్స్ కూడా చూడాలే. నైట్ రైడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఈరోజు. ఇదైతే మన ఫస్ట్ టోల్ ప్లాజా. ఆల్మోస్ట్ గూడూరుకి వచ్చేసినాము. అంటే ఇంకా ఉంది ఒక 8 కిలోమీటర్స్ అట్లా. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ నెల్లూరు. అండ్ ఇప్పుడైతే ఫ్యూయల్ బ్రేక్ కూడా తీసుకునేసాము. ఫస్ట్ ఇది సెకండ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి తిరుపతిలో తీసుకున్నాము, అంటే స్టార్టింగ్ అప్పుడు. అండ్ ఎంతకైనా మంచిదని చెప్పి మళ్ళీ ఇక్కడ గూడూరు ఇంకా 1 కిలోమీటర్ అంతే ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినాము. టైం వచ్చేసి 3:05 అయ్యింది. అండ్ ఇప్పుడే అయితే మనం గూడూరు కూడా రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి నెల్లూరు వచ్చేసరికి 33 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. ఇప్పుడు
టైం వచ్చేసి 3:10 అయ్యింది. అండ్ ఇక్కడ చూసిన నెల్లూరు 31, విజయవాడ 314. ఇప్పుడే సెకండ్ టోల్ గేట్ అనమాట, ఇది నెల్లూరు టోల్ ప్లాజా కూడా క్రాస్ చేస్తున్నాం అనమాట. కాదు వెనకమాల బ్యాక్ సైడ్. అండ్ ఇప్పుడైతే నెల్లూరు కూడా ఎంటర్ అయిపోయాము. టైం వచ్చేసి 3:50 అయిపోయింది. అంటే 3కి రావాలనుకుంటే 3:50కి వచ్చాం. 50 మినిట్స్ లేట్ అయింది. అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాక్ ఉంది. ఇంకా ఇలాంటి ఫాస్ట్గానే వచ్చేసాము. ఎన్హెచ్ అక్కడ నాయుడుపేట దాటిన తర్వాత నుంచి మ్యాక్సిమం స్పీడ్ లాగేసాము. నాయుడుపేట ముందున మొత్తం 1 వే కాబట్టి రోడ్ అంతా ఏమంటారు అంత మంచి కండిషన్లో లేదు. అక్కడ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాం. సో అక్కడ లేట్ అయింది బాగా. ఇప్పుడైతే 3:50 అయింది టైము. నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి మైపాడు బీచ్కి వెళ్ళాలన్నమాట. అక్కడ ఇంకొక 30 మినిట్స్ పడుతుంది, లేకపోతే 40 మినిట్స్ పట్టచ్చు, చూడాలి. అండ్ నెల్లూరు అయితే ఎంటర్ అయ్యాము. మళ్ళీ ఇక్కడ నుంచి మైపాడు 23 కిలోమీటర్స్ చూపిస్తుంది, 48 మినిట్స్ జర్నీ. ఈసారి మాత్రం లేట్ అయ్యేటట్టుంది బాగా. అయితే మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు కాబట్టి జై గూగుల్ తల్లి. ఇప్పుడే మైపాడు రోడ్డు కూడా ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఇంకా. సో ఇక్కడ వ్లాగ్ చేద్దామన్నా కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. సో డైరెక్ట్గా బీచ్ దగ్గర మీట్ అవుదాం. అండ్ ఇప్పుడైతే బీచ్కి రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి 5 అయింది. యాక్చువల్గా 4 అనుకున్నాం, 1 అవర్ లేట్. అండ్ ఇప్పుడే విజయ్ నేనైతే వచ్చేసి ఈ సరౌండింగ్స్లో ఉన్న చెత్త ఇక్కడ కనిపించదు, ఒక్క నిమిషం. తీసుకొచ్చాము క్యాంప్ ఫైర్ వేసుకుందామని. సో అది వెలిగించడానికి యూజ్ చేసే థింగ్స్ వచ్చేసి పేపర్, శానిటైజర్, మ్యాచ్ బాక్స్. చూద్దాం వర్కౌట్ అయిద్దాము. అండ్ ఫైనల్గా క్యాంప్ ఫైర్ అయితే రెడీ. క్యాంప్ ఫైర్ రెడీ, ఫుడ్ రెడీ, మ్యూజిక్ రెడీ. కానీ మూన్ మాత్రం హ్యాండ్ ఇచ్చేసిండి ఈరోజు. అండ్ ఇంకా కరెక్ట్గా ఇంకొక 1/2 అవర్లో సన్ రైజ్ అయ్యిద్ది అనుకున్న టైంలో మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 20 మీటర్స్ దూరంలో ఏముందో కూడా కనిపించట్లా, అంత హెవీగా వచ్చేసింది ఫాగ్ అయితే. చూడండి టోటల్ ఫాగ్ ఇక్కడ దాకా కనిపిస్తుంది. It's hard for me to let go, but I think that I'm finally feeling good again. So hard 'cause I loved you, but I'm finally feeling like myself.
I finally know how to live without hurting myself. I think that I am moving on cause I do. టైం అయితే 7 అవుతుంది, సన్ అయితే ఇంకా రాలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి శివ టెంపుల్ ఉంది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాం అక్కడ. అవి వచ్చేసి రిసార్ట్స్ ఉన్నాయి అక్కడ కంప్లీట్గా. ఆ ఏరియా మొత్తం రిసార్ట్సే ఉన్నాయి. ఈరోజు సన్ అయితే గట్టిగానే హ్యాండ్ ఇచ్చాడు మొత్తానికి. అయితే మాత్రం ఫాగ్ వల్ల ఏమన్నా ఉందంటే వ్యూస్ బాగున్నాయి చూసే, కొంచెం చూడండి. Feel less broken. I needed a sign. This is a sign that I'm healing. I'm finally healing from you. I'm finally healing from you. I'm finally healing. చెప్పా కదా బీచ్ పక్కన టెంపుల్ అనేసి, అది ఇదే అనమాట, శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానం. ఒకసారి లోపల చూద్దాము. ఓవర్ ఎంటర్ అవ్వగానే చూడండి పెద్ద శివలింగం ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక శివుడి విగ్రహం. అండ్ ఇక్కడ నుంచి బీచ్ పక్కనే బీచ్ వ్యూ. కొంచెం లోపలికి వస్తే వ్యూ అయితే ఇట్లుంది. నంది చూసారు కదా పెద్దది. అండ్ అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి జ్యోతిర్లింగాలు ఉన్నాయి అన్నమాట. చూడండి ఒక్కో టెంపుల్ లైన్గా ఉన్నాయి. అంటే బయట నుంచి చూసే చిన్న టెంపుల్ ఉన్నా లోపల చాలా పెద్దది ఉంది. టెంపుల్స్ కానీ స్టాట్యూస్ కూడా బాగున్నాయి. ఇక్కడ చూడండి వ్యూ అయితే సూపర్ ఉంది. ఫాగ్తో కవర్ అయిపోయినా కానీ మనకి గ్రీనరీ ప్లస్ వ్యూస్ అయితే బాగున్నాయి. అండ్ ఇప్పుడే బీచ్ దగ్గర నుంచి కూడా మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు అదే వెదర్లో చూస్తే మనకి సన్ రైజ్ వచ్చేసి 10-11, అది క్లౌడీగా వస్తుందని చూపిస్తుంది. సో వచ్చిన దానికి అన్నీ బ్యాలెన్స్ అయ్యా కానీ బట్ సన్ రైజ్ ఒక్కటి మిస్ అయ్యాము. అయితే మాత్రం వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ లొకేషన్స్ చూడండి ఒక్కసారి. ఇప్పుడు టైం 8 అవుతుంది, అయినా కూడా వెదర్ మాత్రం అసలు ఫుల్ ఫాగ్ ఉంది కంప్లీట్గా. ఒక చిన్న లేక్ లాగా ఉంది. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇటు ఫీల్డ్స్, ఇక్కడ మొత్తం లేక్. I know I'll make mistakes, don't mean to come off haughty. I'm just an imperfect person in this imperfect world, but I'm learning my way under this maze that I'm running through. Now when I think of you, I'm falling to a picture of you. You leave me alive, and now when I think of you, I'm fine. And all of the wounds that were opened by you are now closing. I finally know how to live without hurt. వ్యూస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. నాకు తెలిసి ఫాగ్ లేకపోతే అంత బ్యూటిఫుల్గా అయితే కనిపించింది. నాకు తెలిసి ఫాగ్ ఉంటేనే ఇంత. I think that
ఫ్లవర్స్. ఇది తిరుపతి నిజం చెప్తున్నా కదా, తిరుపతిలో కూడా ఎప్పుడు ఇంత రావడం అనమాట. ఈ కంప్లీట్ ఎట్లా అయిపోతుందంటే హ్యాండ్స్, బ్యాగ్, లేకపోతే హెయిర్ అంతా వెట్ అయిపోతుంది. అంత ఫుల్ ఫాగ్ అనమాట. నాకు తెలిసి తిరుపతిలో కూడా ఎప్పుడు నేను ఇట్లా ఫేస్ చేయాల, చాలా హెవీ. అండ్ అటు ఇటు ఫీల్డ్స్, ట్రీస్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు చూడండి, కంప్లీట్ ఫాగ్తో కవర్ అయిపోయింది. ఫాగ్లో ఉంటేనే వీటి బ్యూటీ తెలుస్తుంది. ఎట్లా అంటే ఏదో రెయిన్, లైట్ రెయిన్ పడితే ఎట్లా వస్తుందో అంతలా వచ్చేస్తుంది స్నోఫాల్. అండ్ ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పి ఆగాము. ఆగి చూస్తే కంప్లీట్గా వేసుకున్న హుడీ అన్నీ వెట్ అయిపోయింది. అసలు స్నోఫాల్ విజిబుల్ అనమాట, కంప్లీట్గా పడుతుంది కూడా కనిపించేస్తుంది వాటర్. అయితే మాత్రం ఈరోజు చాలా అంటే చాలా హెవీ ఉంది స్నోఫాల్. అయితే మాత్రం అటు ఇటు వ్యూస్ అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. మీరు ఓన్లీ సన్ రైజ్ మాత్రం ఎంజాయ్ చేయాలంటే మాత్రం వింటర్ ప్రిఫర్ చేయొద్దు. ఇలా నేచర్ని ప్లస్ నైట్ టైం కొంచెం మూన్ లైట్లు ఏమైనా ఎంజాయ్ చేయాలనుకుంటే వింటర్లో వచ్చేయండి. ఎందుకంటే చూడండి, ద బెస్ట్ ఉన్నాయి అసలు. నాకైతే కంప్లీట్ ఏదో అరకు ఆ రేంజ్లో ఫీల్ వస్తుంది అనమాట. అంత ఫాగ్, గ్రీనరీ, అసలు ఇక్కడ వచ్చే ఫ్రాగ్రెన్స్ కూడా కంప్లీట్గా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఏమన్నా వీవా హెవెన్ ఒక మాటలో చెప్పాలంటే. నిజంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అరకులో రైడ్ చేస్తున్న ఫీల్ వస్తుంది. నేను ఎన్నిసార్లు అయినా చెప్పాలనిపిస్తుంది నిజంగా. సూపర్ అంటే సూపర్ లొకేషన్స్. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ అయిపోయింది అనుకొని ఫోన్ కిందకి తెచ్చేలోపు ఇంకో లొకేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే కంప్లీట్గా అసలు ఎంత బాగుందంటే రైడ్ ఇటు అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం అనుకోండి, రైట్ సైడ్ వ్యూ మిస్ అయిపోతాం. రైట్ సైడ్ చూస్తే లెఫ్ట్ మిస్ అయిపోతాం అన్న ఎక్సైట్మెంట్తో చూస్తున్నాం అనమాట. వ్యూస్ అయితే అసలు ఆ రేంజ్లో ఉన్నాయి. వింటర్లో ఇలా రైడ్ చేయాలి ఖచ్చితంగా. అయితే మేము మార్నింగ్ ఫాగ్ వల్ల ఏమన్నా సన్ రైజ్ మిస్ అయిందని చెప్పి కొంచెం ఫీల్లో ఉండాం. కాకపోతే ఇప్పుడు ఈ ఫాగ్లో రైడ్ చేయడం చాలా అంటే చాలా నిజంగా ఇది కొంచెం కొత్తగా ఉంది, ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది. అండ్ ఇది వ్యూస్ కానీ చాలా బాగున్నాయి. ఇది నెల్లూరు అంటే మాత్రం నేనైతే నమ్మలేకపోతాను. తిరుపతిలో కూడా ఎప్పుడు ఈ రేంజ్లో ఎప్పుడు చూడలే స్నోఫాల్ అయితే. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్ అనమాట. అండ్ మేము రిటర్న్లో వచ్చేప్పుడు జస్ట్ రైడ్ ఎంజాయ్ చేద్దాము, వ్లాగ్ లేదనుకున్నాము. ఎందుకంటే మొత్తం వచ్చిందే కాబట్టి అంత ఏం లేదు ఇంట్రెస్టింగ్గా, సో చూపించలేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లొకేషన్ బాగుందని చెప్పి చూపిస్తున్నాం. అది శ్రీకాళహస్తి టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట. అయితే మేము ఆల్మోస్ట్ ఇంకా తిరుపతికి రీచ్ అవుతాము ఇంకొక 40 మినిట్స్లో. అయితే మాత్రం ఆ లొకేషన్ గురించి చెప్పాలంటే, ఒకవేళ మీరు జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ప్రిఫర్ చేయండి, లైక్ రైనీ సీజన్ తర్వాత, లేకపోతే ఒక మాన్సూన్ అట్లా ప్రిఫర్ చేయండి. లేదు ఓన్లీ సన్ రైజ్ అట్లా అనుకునేస్తే నార్మల్ డేస్లో వెళ్ళిపోండి. అండ్ ఈరోజు మేము వెళ్ళాం కదా ఫాగ్లో, ఆ రైడ్ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఎప్పుడు అది ఎక్స్ప్లోర్ చేయలేదు అలా, సో ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపించింది.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. So please Sarapakara. Yes. Okay, thank you.